జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగుపెడుతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం. ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శనేశ్వరు శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు సప్తమ స్థానం బలోపేతంగా ఉంది. వివాహం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే ది బెస్ట్ టైం. ఆల్రెడీ మీరు అలాంటి ప్రయత్నాల్లో ఉంటే మీకు పనులు అనుకూలం అవుతాయి, సానుకూలం అవుతాయి. మీరు ఆల్రెడీ ఆ ప్రయత్నాలు లేకపోతే ఈ మాసం మీరు ప్రయత్నించడానికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మీకు ఇప్పుడు గోచారం సహకారంగా ఉంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చెప్పడానికి ముందుగా కుటుంబంలో కొన్ని మంచి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి మంచి సంఘటన అంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ విషయంలో మీకు ఏదైనా బాధ, దిగులు, కలతగా ఉంటే అది సంతానం అవ్వచ్చు, మీ జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, లేదా మీకు తెలిసిన మీ కుటుంబ ఆత్మీయ బంధువర్గంలో కావచ్చు, ఏదైనా మిమ్మల్ని బాగా బాధ ఇస్తూ ఉంటే మీ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో అవన్నీ కూడా ఈ మాసము సెటిల్ డౌన్ అయ్యే టైం. ఉదాహరణకి మీకు బంధువర్గంలో ఎవరితోటైనా సరిపడక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ఈ మాసం అంతా చక్కబడిపోతుంది. అర్థం చేసుకుంటారు. అపార్థం అయితే చేసుకోరు. అర్థం చేసుకున్న మాట దేవుడు ఎరుగు. అపార్థం చేసుకోకుండా ఉంటే సంతోషం. అలా మీకు బాగా అనిపిస్తుంది అంటే అంగబలం అర్ధబలం అని చెప్తాం. అంగబలం చాలా బాగా పెరుగుతూ ఉంది. దాంతోపాటు అర్ధబలం కూడా పెరగడాన్ని మీరు నోటీస్ చేస్తారు. ఒక రకంగా మీకు మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు కొండంత ధైర్యాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. మీ వ్యాపారస్తులందరికీ కూడా, అంటే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ మాసము 7వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు చాలా అంటే చాలా మంచి పీరియడ్. బాగా ఉంటుంది వ్యాపారము. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ పాయింట్ ఏంటంటే, వ్యాపారం బాగా ఉంటుంది, మీ అపోనెంట్స్ తోటి మీకు పెక్యులియర్గా సమస్యలు వస్తాయి. అసలు అంటే విసుగు వస్తుంది. వీళ్ళకి ఇంకా వేరే పనులు ఏం లేవా, ఇంకా వీళ్ళ పనులు వీళ్ళు చూసుకోరా అన్నట్లు ఇరిటేట్ చేయడానికి చాలామంది మిమ్మల్ని మీకు ప్రయత్నిస్తారు, ట్రిగర్ చేయాలని చూస్తారు. ఈ మాసం మీరు ట్రిగర్ అవ్వకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎంత ట్రిగర్ అయితే అక్కడ అంత హెచ్చుతుంది ఆపోజిట్ సైడ్. మీరు ఎంత ట్రిగర్ అవుతూ ఉంటే వాళ్ళకి అంత బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళ బలాన్ని కట్ చేయాలంటే మీరు రెస్పాండ్ అవ్వకపోవడమే తగిన సమాధానం. అక్కడ ఏంటంటే వాళ్ళ బలం అనేది మీరు ఇవ్వరు. ఇప్పుడు మీకున్న గోచార గ్రహస్థితుల ప్రకారము మీ అపోనెంట్స్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? మీరు దానికి రెస్పాండ్ అయితే మటుకు డెఫినెట్గా పెరుగుతుంది. మీరు రెస్పాండ్ అవ్వకుండా క్వైట్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళ బలం అదే తగ్గిపోతుంది. సో ఈ విషయంలో ఈ మాసం 7వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మాసం మొత్తం ఉండదు. కొంచెం కాకపోతే మీకు అవమానకరంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఒక మనిషిని ఇంతలా హ్యూమిలేట్ చేస్తారు అంటే ఇంకా రకరకాలుగా అనిపిస్తుంది. అందరం తినేది అంటే మనం అందరం కూడా మనుషులమే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలాగా అనిపిస్తుంది. ఇది కేవలంగా వ్యాపారస్తులకి మాత్రమే. ఉద్యోగస్తులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అయితే వ్యాపారస్తులకి ఇలా జరగడము మీ జన్మజాతకంలో ఉన్న బుధబలాన్ని పెంచుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో బుధబలం తక్కువగా ఉంటే పెంచుతుంది. ఆల్రెడీ ఉంటే కనుక ఇంకా డబల్ స్ట్రాంగ్ అవుతుంది. బుధబలం పెరగడం వల్ల మీకు ఏంటి జరిగేది అని అంటే, మీ స్పౌస్కి మంచి జరుగుతుందండి. మీ జీవిత భాగస్వామికి మంచి జరుగుతుంది. సపోజ్ లేదా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి కమ్ డౌన్ అవుతాయి. అలాగే మీకు ఉద్యోగంలో అనుకూలతలు జరుగుతాయి. ఇవి జరుగుతాయి బుధబలం బాగా ఉండడం వల్ల. అలాగే మీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. ఈ యొక్క వ్యాపారస్తులకు మాత్రం ఈ విషయంలో కొంచెం చూసుకోండి. అందరూ మన వాళ్ళే అనుకుంటూ వెళ్ళిపోకండి. అంటే ఇప్పుడు
మీలో ఉన్నంత ప్యూరిటీ అందరిలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. అందరూ ఉంటారని అనుకోకండి. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే మనకి బాధ వస్తుంది. సో అన్ని టైంలో అందరి నుంచి మనమేం ఎక్స్పెక్ట్ చేయం. అసలు మనకి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే అది బాధ అనిపిస్తుంది. సో ఈ మాసం ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తుల వరకు మాత్రమే ఈ పాయింట్. ఇక మిగతా అన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో బాగా ఉంది. గృహిణులకి చాలా మంచి శుభ సమయము. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా రిలాక్స్ అయ్యే టైం గృహిణులందరూ కూడా ఈ సమయం. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి సమయము. విద్యార్థులందరికీ కూడా బ్యూటిఫుల్ పీరియడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్సే రాయాలని ఉండదు. మీ స్టడీస్లో మీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి ఫ్రెండ్స్ సర్కిల్ బాగా పెరుగుతుంది. మంచి ప్రొడక్టివ్ టాక్స్ మీకు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా జరుగుతుంది. ఈ మాసం మీకు అంటే జనరల్గా అందరికీ ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఒకళ్ళిద్దరూ ఆడవాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు కూడా ఉంటాయి. రెండూ ఉంటాయి. బట్ మేజర్ మీకు ఆడవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అయితే మెండుగా ఉంటాయి ఈ మాసం అంతా కూడా. ఇది ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలని సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా అతి శీఘ్రంగా అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహస్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే
24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ అతి ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కంద పూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కందపూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశోభవ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.